హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యాన వంటకాలు. ఈరోజు నేను మీకు తాటి రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి. ఈ లడ్డు అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ లడ్డూని చేసిన రోజు కాకుండా ఆ మర్నాడు తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ తాటికాయలని కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దాంట్లోని ఒక తాటికాయని ఈ విధంగా దాంట్లోంచి టెంకల్ని సెపరేట్ చేస్తున్నాను. టెంకలన్నీ సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టెంకల్లోంచి గుజ్జు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే పీచు అనేది ఏమీ రాకుండా చక్కగా గుజ్జు అనేది దాంట్లోకి పడిపోతుంది. నేను ఒక కళాయిలో 4 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ముందుగా దాంట్లో జీడిపప్పులు వేయించుకోవాలి. దాంట్లోనే కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో నేను కరాచీ నూక తీసుకుంటున్నాను. 2 కప్పులు కరాచీ నూక, 1 కప్పు తాటి పేస్ట్కి 2 కప్పులు కరాచీ నూక వేసుకోవాలి. సూజీ రవ్వ అంటారు కదా, అదండి. ఈ రవ్వని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిపోయింది. దాంట్లో 1 కప్పు తాటి పేస్ట్ని వేసేస్తున్నాను. ఈ కరాచీ నూక, ఈ తాటి పేస్టు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ముందు ముద్దగా ఉంటుందండి, ఆ తర్వాత వేయించగా పొడి పొడిగా వస్తుంది. చిన్న మంట మీద పెట్టుకునే వేయించుకోవాలి. చూసారా కదా, ఇలాగా పొడి పొడిగా వస్తుంది. దాంట్లో 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీదే 1 కప్పు బెల్లం కూడా వేస్తున్నాను. బెల్లం తురుముకుని వేసానండి. ఆ వేడికి ఆ బెల్లం దాంట్లో కరిగిపోతుంది. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత నేను ఒక పళ్ళెంలో వేసేసుకుంటున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి. ఈ విధంగా లడ్డూ చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి.
రవ్వ లడ్డు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా తాటి పేస్ట్ని వేసి చేసుకుంటే రవ్వ లడ్డు చాలా టేస్ట్ అనేది వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా తాటి రవ్వ లడ్డు తయారైపోయాయి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ లడ్డూల్ని చేసిన రోజున వేడి మీద తినే కంటే మర్నాడు తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వంట రానివారు కూడా ఈ లడ్డూల్ని సులువుగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.